మరోసారి హాట్ కామెంట్స్ చేశారు వైసీపీ నేత పోసాని కృష్ణమురళి. ఏపీలో జగన్ని ప్రత్యర్థులు ఎవరన్నా విమర్శిస్తే చాలు వెంటనే తన నోటికి పని చెప్తారు పోసాని. టీడీపీ అధినేత చంద్రబాబు తమ సామాజిక వర్గానికి చెందిన నేతంటూ స్పీచ్ స్టార్ట్ చేసింది మొదలు ఆయనపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ఉంటారు. అయితే తాజాగా ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఏకంగా వివాదాల డైరెక్టర్ ఆర్జీవి హత్యకు ప్లాన్ చేశారని ప్రస్తావించడం ఇప్పుడు గమనార్హం. సీఎం జగన్ పై రాళ్ల దాడి ఘటన నేపథ్యంలో పోసాని ఈ కామెంట్స్ చేశారు. అధికారం దాహంతో చంద్రబాబు ఎంత దానికైనా తెగిస్తారని, ఆర్జీవి హత్యకు టీడీపీ నాయకత్వం కుట్ర పన్నిందంటూ ఆయన ఆరోపించారు. అయితే ఇందులో కొందరి పేర్లను కూడా ప్రస్తావించడం గమనార్హం. గత కొద్ది రోజులుగా టీడీపీ కంట్లో నలుసుగా మారారు ఆర్జీవి. జగన్ కు మద్దతుగా టీడీపీకి వ్యతిరేకంగా ఆయన సినిమాలు తీస్తున్నారు. రాజకీయంగా అనుచిత కామెంట్లు చేస్తూ ఒక ఆట ఆడేసుకుంటున్నారు. అందుకే ఆర్జీవి అడ్డు తొలగించుకునేందుకు టీడీపీ నాయకత్వం ప్రయత్నిస్తుందని పోసాని ప్రధాన ఆరోపణ. అందులో భాగంగా ప్రముఖ జర్నలిస్ట్ ఐ వెంకట్రావు కుమారుడు అనిల్ అసలు సూత్రధారి అంటూ పోసాని బాంబు పేల్చారు. తన తల్లి సాక్షిగా చెప్తున్నట్లు పోసాని చెబుతుండడం గమనార్హం. ఈ విషయాన్ని తనకు తన కమ్మ వాళ్లే చెప్పారని, అనిల్ కీలారు రాజేష్ ద్వారా లోకేష్ కు అప్రోచ్ అయ్యారని, ఆయన సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, కానీ చంద్రబాబు మాత్రం నో చెప్పారని పోసాని చెబుతున్నారు. అయితే చంద్రబాబు నో చెప్పడానికి కారణం ఉందన్నాడు పోసాని. ఆర్జీవి ఒక పిచ్చోడు, అతన్ని చంపితే మనకు వచ్చేదేముంది, వదిలేయండి అని చంద్రబాబు వారితో అన్నారని పోసాని జోస్యం చెప్పారు. ఇవాళ ఆర్జీవి టార్గెట్ అయ్యారని, రేపు నేనే టార్గెట్ అవ్వొచ్చంటూ ముసలి కన్నీరు కార్చారు పోసాని. అయితే మమ్మల్ని చంపండి కానీ ప్రజల మనిషి జగన్ను చంపవద్దని పోసాని కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఎక్కువ మంది పోసాని వ్యాఖ్యలను కొట్టిపారేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఈ హత్య రాజకీయాలను ఎవరైనా ప్రోత్సహిస్తారా? అందున ఓ వివాదాస్పద దర్శకుడు జోలికి ఎవరైనా వెళ్తారా? అటువంటిదేమీ లేదని ఎన్నికల వేళ సింపతి కోసమే పోసాని కృష్ణమురళి ఇలా మాట్లాడుతున్నారని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. మొత్తానికైతే తన సంచలన వ్యాఖ్యలతో పోసాని మరోసారి వార్తల్లో నిలిచారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9 వైబ్స్.